నమస్కారం. జై శ్రీరామ్. నా పేరు దినేష్ కుమార్. నేను నిజామాబాద్ నుండి వస్తున్నాను ఇక్కడికి. గత 3 నెలల నుండి కూడా నేను ఇక్కడ అమృత ద్వారా సంస్థకు రావడం జరుగుతుంది. ఇక్కడ నేను యాక్చువల్గా మా అమ్మ ప్రాబ్లం ద్వారా వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 1 నెల క్రితమే నేను జపసాధన కూడా తీసుకోవడం జరిగింది. జపసాధన తీసుకున్న తర్వాత నాకు రీసెంట్గానే ఒక 15 డేస్ బ్యాకే ఒక సర్జరీ అనేది జరిగింది. చాలా మంది కూడా సర్జరీ గురించి నాకు చాలా భయాలు పెట్టారు. అంటే నువ్వు నడవలేవచ్చు, కొన్ని డేస్ వరకే రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి. బట్ నేను ఈ జపసాధన అనేది రెగ్యులర్గా చేస్తూ ఉండి వితిన్ 2 డేస్లోనే రికవరీ అయిపోయి మళ్ళీ నేను నార్మల్గా నా వర్క్స్ అన్ని కూడా చేసుకుంటా ఉన్నాను. చాలా మంది కూడా ఆశ్చర్యపోయారు, ఇది ఎట్లా సాధ్యం అసలుకి. నువ్వు నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా నన్ను రీసెంట్గా చూసి అరే నువ్వు అసలు హాస్పిటల్లో ఉన్నావా అని కూడా అయింది. నాకు ఈ మధ్యనే మళ్ళీ ఈ బుధవారం కూడా లోపల ఉన్నటువంటి నాకు స్టంట్ కూడా తీసివేయడం జరిగింది. బట్ నాకు ఎలాంటి రకమైనటువంటి హెల్త్ అనారోగ్యం అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాతనే జపసాధన వల్ల అది సాధ్యమైందని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. దీనికి ముఖ్యంగా నాకు మొదటి గురువు గారు ఆచార్య ప్రవీణ్ శర్మ గారు మరియు మా హరిచారి నారాయణ స్వామి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. బట్ వీరి నాలాగే అందరూ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి జపసాధన తీసుకొని మీ యొక్క జీవితం యొక్క లక్ష్యాలను ఏంటి, జీవితంలో ఈ యొక్క సమాజంలో ఏ విధంగా ఎదగాలి అని చెప్పేసి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉచితంగానే, ఇక్కడ కూడా ఎటువంటి రకమైన ఛార్జీలు లేవు, ఉచితంగానే అందరూ కూడా దీనిని సద్వినియోగం చేసుకోగలరని నమస్కారం.